ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన సమయం దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చాడు కనుక ఈ అద్భుతమైనటువంటి కాలంలో, కడవరి దినాలలో ఆయన వర్తమానాలు ఎంతైనా మనకు విశ్వాసాన్ని పెంపొందించేవిగా ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతున్న కారణాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈనాటి మన ధ్యానాంశాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జంతువులన్నీ చచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మీ అద్భుతమైన వాక్య భాగాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా, నీ స్వరాన్ని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మాకిచ్చి మాకు మీరు వివరిస్తున్నటువంటి నీ వాక్య భాగాలను బట్టి మీకు వందనాలు. ఈ కడవరి దినాల్లో మా హృదయాంతరంగంలో ప్రభా నిన్ను స్తుతించగలిగే ఆత్మతో నింపబడి ద్వారా మా బ్రతుకు దినాలు క్షేమకరమైనవిగా మార్చడానికి మీరు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి ప్రభానికి స్తోత్రాలు. అలా ఈ వాక్య భాగాల్లో దాగి ఉన్న మర్మములు ఒకదాని వెంబడి ఒకటి మాతో మాట్లాడమని, బయలుపరచమని, మీ శక్తితో నింపమని, ఇప్పుడు మేము ధ్యానించే వాక్య భాగంలో దాగి ఉన్న మర్మములన్నీ మాకు వివరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు తన ఉగ్రతను ముగించడానికి తన కోపముతో నిండిన ఆ 7 పాత్రలు సిద్ధపరిచి వాటిని భూమి మీద కుమ్మరించడానికి దూతలను సిద్ధపరిచి ఆ మొదటి పాత్రను కుమ్మరించినట్టుగా నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ఆ పాత్ర కుమ్మరింపులో ఆయన కోపము ఏదైతే ఆ పాత్రలో దాచబడి ఉందో, నింపబడి ఉందో, అది పరిపూర్ణముగా మానవాళి మీద కుమ్మరించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన్న రెండవ దూత తన పాత్రను పట్టుకుని సిద్ధంగా ఉంది కదా. 7 కూడా సిద్ధంగా ఉన్నారు. 7లో ఒకరు నిన్న పాత్రను కుమ్మరించారు. ఈవేళ రెండవ పాత్ర విషయం మనం చూస్తే, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ప్రియమైన వారలారా, దేవుని ఉగ్రత ఎంత భయంకరమైన తీర్పును తీరుస్తుందో ఈ మాట మనకి అర్థమవుతుంది. ఆ మాటలో దేవుని తీర్పు యొక్క గంభీరత, అలానే శ్రేష్టత మనకు అర్థమవుతుంది. నిజానికి ప్రభు మానవాళిని తీర్పు తీరుస్తున్నటువంటి ఈ క్రమంలో ఆయన మొదటిగా 7 ముద్రల శ్రమలు, రెండవదిగా 7 బూరల శ్రమలు, మూడవదిగా పాత్రల శ్రమలు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో రెండవ విషయం అనగా ఆ బూరలు, ట్రంపెట్ అన్నాడు. ఆ బూరలు ఊదినప్పుడు ఆ బూరలలో ఒకటి అంటే రెండవ బూర. ఇక్కడ రెండవ పాత్ర చూస్తున్నాం. దానికి రిలేటెడ్గా రెండవ బూరను మీరు చూస్తే అక్కడ జరిగిన సంభవానికి
ఇక్కడ జరగబోతున్న సంభవానికి పోలికలు ఉన్నాయి. ఏంటంటే చూడండి, 8వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూస్తే, ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 8-9 వచనాల్లో, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. కొండ కాదు, కొండ వంటిది. అలానే మీరు గమనించండి, అందువలన ఆ కొండ వంటిది సముద్రంలో పడవేయబడినందున అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలో 3వ భాగం రక్తమాయను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. గమనించండి, 3వ భాగం రక్తమయమైంది. 3వ భాగం సముద్రములో ఆ జంతువులు చనిపోయినాయి. అలానే సముద్రంలోని ఓడలలో కూడా 3వ భాగము నాశనమాయను అన్నాడు. దానికి రిలేటెడ్గా ఇక్కడ మనం చూస్తున్నాం, 2వ పాత్ర సముద్రం మీద కుమ్మరించగా సముద్రం యొక్క జలములో, చూడండి, సముద్ర జలములో పీనుగ రక్తము వంటిదాయను. ఇది ప్రభు యొక్క పనిష్మెంట్లో లేక తీర్పులో ఉన్న తీవ్రత. బూరల సమయంలో సముద్రంలో ఆ కొండ వంటిది ఒకటి పడి, తద్వారా తీర్పును మరి ప్రభు వారి మీదకి తీసుకుని వచ్చినప్పుడు 3వ భాగము అనే మాట వాడాడు. 3వ భాగము సముద్ర జలాలు రక్తమయంగా మార్చబడ్డాయి. అలానే 3వ భాగము సముద్రములోని జీవులు లేక జంతువులు మరణించినట్టుగా చచ్చెను అన్నాడు. చచ్చెను అనేటువంటి మాటలో ఆ స్ట్రెస్, చావు, మరణము అనేటువంటి పదాల కన్నా చచ్చెను అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పాలి అనుకున్న విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, 3వ భాగం రక్తమైన జలాలు, 3వ భాగం ఆ సముద్రంలోని జీవులు మరి చచ్చినాయి. అలానే ఆ సముద్రములో ప్రయాణం చేసిన ఓడలు 3వ భాగం నాశనమాయను అన్నాడు. ఈ తీర్పు దేవుని తీర్పు కనుక దట్ ఈజ్ అల్టిమేట్. అది ఎవరిని ఉద్దేశించి ఈ శ్రమను ప్రభు పంపి ఉన్నాడో అది తప్పనిసరిగా నెరవేర్చబడుతూ ఉంది. కాబట్టి మనం ప్రభు చేతిలో పడితే తప్పించుకోలేం. అందుకని దావీదు ప్రభు చేతులు పట్టడం ధన్యత అనుకున్నాడు మనుషుల చేతుల కన్నా. అలా మన జీవితాల్లో ప్రభు విషయాన్ని చాలా తీవ్రంగా మనం పరిగణించాలి. ఇది ప్రేమ అనేటువంటి ఆ మాట ఆ ప్రభు మన మీద ప్రయోగించినప్పుడు అద్భుతమైన ప్రేమ కనపరిచాడు. తీర్పులో కూడా అదే రీతిగా ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఇలా ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, సముద్రము అనేది అద్భుతమైనటువంటి మాట. ఎందుకో తెలుసా? భూమి మీద 3 వంతులు జలాలు ఉన్నాయి. సముద్ర జలాలు, నీరు. ఇంకొక వంతు భూమి, మానవునికి నివాసయోగ్యమైన భూమి. ఇప్పుడు సముద్ర జలాలు రక్తముగా మార్చబడ్డాయంటే, రక్తమయమైనవి అంటే మరి ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో అక్కడ మీరు గమనించండి. సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్ర జలాలు వల్ల ఈ మానవాళికి ఎంతో జీవనోపాధి దొరుకుతూ ఉంది. ఆ జీవనోపాధిని కోటాను కోట్ల మందికి సముద్రం జీవనోపాధిని కల్పిస్తుంది. ఆ సముద్రమే జీవనాధారం. వారికి కావలసినటువంటి ఆ భోజన పదార్థాలకు అవసరమైనటువంటి అవి సముద్రంలో దొరుకుతున్నాయి. నిజానికి ప్రియమైన వారా, ఆ భూమితో పాటు సముద్రము కూడా
మానవునికి జీవనోపాధి కల్పిస్తూ ఉంది. భూమితో పాటు సముద్రం కూడా మానవునికి ఎంతో ఉపయోగకరంగా, ఎంతో ప్రయోజనకరంగా ఉంది. సముద్రము మానవునికి జీవనాధారము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. జీవనాధారము ప్రభు మరి అటువంటి జీవనాధారమైన సముద్రాన్ని గమనించండి. అటువంటి జీవనాధారమైన సముద్రంలో రక్తము, ఆనాడు ఐగుప్తులో నైలు నది రక్తమయంగా మారింది. ఈనాడు ఈ సముద్రము గమనించారు కదా, సముద్రము మరి పీనుగ రక్తము వలె అయ్యిందన్నాడు. పీనుగ రక్తము వంటిది ఆయను. మీరు గమనించడం అట్లా. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము ఉంటుదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవులన్నీ చచ్చెను. మీరు ఈ మాటను గమనించినట్లయితే అక్కడ సముద్రంలో 3వ భాగము అన్నాడు 8వ అధ్యాయంలో. ఇక్కడ ఆ 3వ భాగము అటువంటిది ఏమీ లేదు. సముద్రం అంతా. సముద్రము అంటే మీరు గమనించండి, మనకి 7 సముద్రాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటే సముద్రం అన్నట్టు మరి వ్రాయబడింది ఏమిటి అని మీరు అనుకోవచ్చు. నిజానికి భూమి మీద సముద్ర జలాలు మన కన్వీనియన్స్ కోసం ఏవేవో పేర్లు పెట్టుకున్నాం, కానీ భూమి మీద ఈ సముద్ర జలాలు మరి దేవుని సృష్టించినటువంటి భూభాగంలో అది సముద్రమే. కనుక ఈ సముద్రంలో మరి ప్రతి ఎక్కడ సముద్రం ఉన్నా అదంతా ఒక్కటిగానే గమనించి అది పీనుగ రక్తము వంటిది ఆయన. పీనుగ అంటే శవం. ఎందుకు శవం రక్తం అన్నాడు? మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే ఈ పాత్ర, ఉగ్రత పాత్ర ఈ సముద్రము మీద కుమ్మరించబడిందో ఆ ఉగ్రత వలన సముద్రములో ఉన్న జీవరాశులన్నీ మరణించినాయి, చనిపోయినాయి. అవి చనిపోయిన కారణంగా వాటి రక్తము సముద్ర జలాల్లో మిళితమై ఆ సముద్ర జలాలు పీనుగ రక్తము వలె మారిపోయినాయి. పీనుగ శవం. ఆ జీవులన్నీ చనిపోయినాయి కనుక, మరణించిన కనుక వాటి రక్తాన్ని ఆ సముద్ర జలాలలో మిళితమైనటువంటి కారణంగా ఆ సముద్ర జలాలు రక్తమయంగా మార్చబడ్డాయి. కాబట్టి పీనుగా శవము, ఆ జీవులు ఎన్ని ప్రాణరాశులు ఉన్నవో, జీవరాశులు ఉన్నవో సముద్రంలో అవన్నీ కూడా చనిపోయినాయి. సాధారణంగా సముద్రంలో కొన్ని మరి వేల లక్షల రకాల జీవులు జీవిస్తున్నాయి అని మనకి తెలియజేయబడుతూ ఉంది. అందులో ప్రధానమైనటువంటివి వేల్స్, తిమింగలాలు. ఇవి ఎంతో విస్తారమైనటువంటి పంటను సముద్రం మరి చేకూరుస్తుంది. ఆ విస్తారమైన పంటలో ఇవి ఒకటి. ఒక్కొక్క ఆ వేల్ని మనం చూస్తే బరువు మరి వేల టన్నులు, 21,000 కిలోలు మరి ఉన్నది అని ఒక చోట నేను చదివాను. అలానే 15 టన్నులు కూడా ఉన్నది అని. ఇలానే పిల్లరా దాని లెంగ్త్ చూస్తే మరి 40 ఫీట్లు, 30 ఫీట్లు, 35 ఫీట్లు లెంగ్త్. ఇలాంటి జలచరాలు ఎన్నో ఉన్నాయి సముద్రాలలో. అవన్నీ మరణించిన కారణంగా వాటి రక్తము ఆ సముద్ర జలాలలో మిళితమై ఆ జలాలు పీనుగ రక్తము అన్నాడు. 8వ అధ్యాయంలోనేమో రక్తము అన్నాడు. కానీ ఇక్కడ పీనుగ అనే మాట మరి యాడ్ చేశాడు. ఇవన్నీ శవములైపోయినాయి, అన్నీ చనిపోయాయి, ప్రాణాలు మరి విడిచినాయి. సముద్రంలో ఏ జీవి నివసిస్తూ ఉన్నా ఆ జీవి ఇక బ్రతికలేదు, దాని జీవం లేదు, అది చనిపోయింది. దాని కారణంగా సముద్రం అంతా పీనుగ రక్తంగా మారిపోయింది. అదంతా రంగు.
నీళ్ల రంగు రక్తపు రంగులోకి మారిపోయింది. ఇక ఆ రక్తపు నీటిలో ఎవడు ప్రయాణించడానికి తెగించడు. అందులో శవాలు ఉన్నవి కనుక ఆ శవాలు కుట్టలు కుట్టలుగా గుట్టలు గుట్టలుగా ఆ సముద్రంలో పడి ఉన్న కారణంగా ఎవరు సముద్ర జలాలలో వారికి దొరికే ఆహార పదార్థాల నిమిత్తం వారు వేటకి వెళ్ళరు, ప్రయత్నాలు చేయరు. ఆ శవాలు కుళ్ళిపోయిన కారణంగా దుర్వాసన ప్రపంచ వ్యాప్తంగా నిండుకుంటుంది. ఎందుకంటే నిజానికి గాలి సముద్రం మీద నుంచే బలంగా వీస్తుంది. ఆ సముద్రం మీద బలమైన గాలులు వీచినప్పుడు కిలోమీటర్లతో పోలిస్తారు. 150 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గాలి, లేక 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది అని ఈ తుఫాన్ సమయంలో మనకి వివరిస్తూ ఉంటారు. ఏదేమైనా అంత వేగముగా వీస్తున్న గాలికి ఈ శవముల యొక్క దుర్వాసన ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. మానవాళి ఎంత దుర్భరమైన స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో మీరు చూసుకోండి. సముద్రంలో దొరికే చేపలు దొరకవు, సముద్రంలో దొరికే ఇతర జీవులు దొరకవు, సముద్రం మీద ఆధారపడి పండించుకునే ఉప్పు పంట దొరకదు. అలానే చేపల నుంచి తీసేటువంటి ఆయిల్, ఆ నూనె దొరకదు. మరి చేప నూనె వారికి దొరకదు. మరి మూలికలు, సముద్ర గర్భాలలో కొన్ని రకాల మూలికలు దొరుకుతాయి, అవి దొరకవు. ఈ విధంగా మానవునికి ఉపయోగకరమైనటువంటి ఏ వస్తువు సముద్రంలో దొరకదు. అక్కడ రక్తం, జలములన్నీ రక్తంతో నింపబడి ఉన్నాయి. ఆ రక్తం వల్ల ఇతడికి ఎటువంటి ఉపయోగం కనపడదు. ఉగ్రత కుమ్మరించబడింది. దేవుని ఉగ్రత ఆ పాత్రలో నింపబడి ఆ పాత్ర సముద్రం మీద కుమ్మరించగా సముద్రం అంతా రక్తమయమైంది. అదే కాదు, మరి ఈ మానవునికి జీవనోపాధి లేక ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో మనుషుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సముద్రంలో ఉన్నటువంటి మొత్తం జలాలు ఆ రక్తమయంగా మార్చబడ్డాయి. నిజానికి ఈ విషయాన్ని ఒక్కసారి మనం పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంభవంతో పోల్చుకుంటే, ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి కానానుకు వాగ్దాన దేశానికి ప్రభువు నడిపిస్తున్న క్రమంలో ఐగుప్తు తెగుళ్ళు అని మనం చూస్తాం. ఆ తెగుళ్ళలో ఒక తెగులు సముద్రం అని లేదు కానీ నైలు నది అన్నాడు. ఆ నదీ జలాలు రక్తమయంగా మారినాయి అనేటువంటి విషయం మనం చూస్తాం. మీరు చూడండి, ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 7వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూడగలిగితే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నిర్గమకాండం 7వ అధ్యాయం ప్రియులారా గమనించండి. 17వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదివితే, లేక ఇక్కడ రాయబడిన మాటలు, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందు అని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో మీ చేతులనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపల చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహించుకుందరని చెప్పుమనను. అది నది కనుక, ఏరు కనుక ఆ జలాలు కంపు కొడతాయి, త్రాగడానికి పనికిరావు. అందులో ఉన్నటువంటి చేపలు చస్తాయి. ఏరు కంపు కొడుతుంది, ఏటి నీళ్లు త్రాగడానికి పనికిరావు అని ప్రభు ఫరోకు మరొక వర్తమానం పంపించాడు. అలానే దేవుడు ఆయన అన్నటువంటి కార్యాన్ని ఫరో నిర్లక్ష్యం చేశాడు కనుక ప్రభు చెప్పాడు, అతడు ఫరో ఎదుటను 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం, అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తముండెను. జరిగిన దానిని
మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కను త్రవ్విరి. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ప్రభు పనిష్మెంట్ ఇస్తే దాన్ని ఎవడు ఏమి చేయలేడు. కాబట్టి ఇక్కడ ఈ జలములు ఏ రీతిగా వారికి మరి ప్రమాదాన్ని కలిగించాయో, ఏ రీతిగా వారిని మరి వేదనకు గురి చేశాయో మనకు తెలుసు. కాబట్టి నదీ జలాలు అది నదే, కానీ ఇక్కడైతే ప్రియమైన వాళ్ళ సముద్రం, ఈ సముద్రము మహాభయంకరమైనటువంటి నింపబడింది. ఇంకా మరణం చూస్తున్నాం. సముద్ర జలాలు విషమయమైపోయినాయి, రక్తమయమైపోయినాయి, పీనుగ రక్తం ఆ యొక్క నీటిలో కలిసిపోయింది. అంతేకాదు చేపలు చచ్చాయి, జీవరాశులన్నీ చచ్చినాయి. ఈ మహాభయంకరమైనటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఈ నేటి ప్రపంచంలో ఇటువంటి దుస్థితి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి, మరి 1970 సంవత్సరంలో మరి నెర్వే గ్యాస్ అనేటువంటి ఒక కెమికల్ సముద్రంలో మరి పడినట్టుగా లేక సముద్రంలో పడవేసినట్లుగా మరి అమెరికా దేశస్తులు గొప్ప అలజడి కలిగించారు. అలానే సముద్రంలోని ప్రాణులు అంతరించిపోతాయి, ఈ కెమికల్స్ వల్ల సముద్రంలో ప్రాణులు అంతరించిపోతాయని చాలా మరి గగ్గోలు పెట్టారు. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈనాడు పెద్ద పెద్ద కంపెనీస్, ఇండస్ట్రీస్ వాటి యొక్క వ్యర్థాలను వాటికి సమీపంగా ఉన్నటువంటి సముద్రాల్లో కానీ, నదులలో కానీ, కాలువల్లో కానీ కలిసే రీతిగా వాళ్ళు డ్రైనేజీలు ఏర్పాటు చేసుకుంటారు. అలా ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల ఫ్యాక్టరీలు, లక్షల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ వాటి వ్యర్థాలను, ఆ కెమికల్స్ను, విషపూరితమైనటువంటి రసాయనాలను ఆ డ్రైనేజీల ద్వారా నదులలోనికి, సముద్రాల్లోనికి విడిచిపెడుతూ ఉన్నాయి. సముద్ర జలాలు కలుషితమైపోతున్నాయి. సముద్ర జలాలలో విషపూరితమైనటువంటి ఆ యొక్క కెమికల్స్, రసాయనాలు కలుస్తూ ఉన్నాయి. అలానే ఎన్నో నదులు రసాయనాలు కలిసి ఎండిపోయి తీవ్రమైన పరిస్థితిని, దుర్గంధాన్ని వీచేటువంటి దుస్థితిని నేడు మన ప్రపంచంలో మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షల కంపెనీలు ఉన్నాయి. అవి ఈ రీతిగా మరి భయంకరమైన దుర్వాసనను వెదజల్లుతున్నట్టుగా మనం గమనించాలి. ఒకసారి దాదాపుగా 418 విషపూరితమైనటువంటి రసాయనాలు ఓడలో నింపుకొని ఓడలో ఆ యొక్క రసాయనాలు విడిచిపెట్టాలని మరి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఆ ఓడ మరి ప్రియమైన వాళ్ళరా సముద్ర జలాలలోనికి దాదాపు 200 మైళ్ళ దూరం సముద్రంలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తీసుకువెళ్ళి అక్కడ ఆ సముద్రంలో ఓడతో సహా ఆ రసాయనాల్ని నింపినట్టుగా చరిత్రలో ఒక ఆనవాలు కనబడుతూ ఉంది. దానివల్ల ఆ ఓడ నాశనమవుతుంది. అందులో ఉన్న విష పదార్థాల వల్ల జలాలు విషపూరితమవుతున్నాయి. ఆ విషపూరిత జలాల వల్ల ఏ స్థలంలో విషపూరిత జలాలు ఉన్నావో అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ ఆ విషపు జలముల వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, చనిపోతున్నాయి. ఇలానే మరి ఈ దుస్థితి నేటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్కాండినేవియన్ షిప్ ఒకటి దాదాపు మరి 30-40 సంవత్సరాల క్రితం ఈ విషపూరితమైనటువంటి కాలుష్యపరమైనటువంటి కెమికల్స్ని, రసాయనాలని నింపి ఆ సముద్రంలో మరి ముంచి వేసినట్టు మరి చరిత్రలో మనకు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాన్ని మనం గమనించాలి. లోకం విషపూరితమైన జలాలతో నిండి ఉంది, కలుషితమైనటువంటి జలాలతో నిండి ఉంది. మన పేపర్లో, న్యూస్లో చూస్తూ ఉంటాం. నీటిలో నీరు కలుషితమైపోయి ఆ నీరు తాగిన వాళ్ళు మరి చనిపోయారు. ఇలాంటివి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా జరగబోయే ఆ తీర్పులో ఎదురుపడే సముద్ర జలాలలో కనబడే ఆ పీనుగ రక్తానికి ఇవన్నీ మరి మనకి షాడోగా కనబడుతున్నాయి, నీడగా కనబడుతున్నాయి.
కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మీరు గమనించండి, దేవుని చిత్తాన్ని గుర్తించండి. సముద్రంలో జరిగేటువంటి ఈ మహాభయంకరమైన పరిస్థితిని మనం గమనించాలి. గాలి, దుర్వాసనకరమైనటువంటి గాలి మరి వీస్తూ ఉంది. అలానే ఆ మహాభయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎదుర్కోవడానికి మనం మరి సంసిద్ధులు కావాలి. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క సముద్ర జలాలు విషపూరితమైపోతున్నాయి. ఆ సముద్రంలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. గాలి, ఉదాహరణకి ఇందా మీకు చెప్పాను, ఈ గాలి వీచి ప్రపంచ వ్యాప్తంగా దుర్గంధాన్ని వ్యాపింప చేస్తూ ఉంది. అలానే ఉప్పు అని కూడా మీకు విషయం చెప్పాను. ఉప్పు పంట నాశనం. ఈ రక్తము కలిసిన జలాల్ని ఎవరు కూడా ఉప్పు పండించడానికి వాడుకోలేరు. సముద్రంలో ఉన్నటువంటి ఈ జలచరాలు మరి తమ ప్రాణాన్ని కోల్పోతున్నాయి. ఈ రీతిగా ప్రియమైన వాళ్ళ సముద్రం విషపూరితమయ్యింది. దేవుని తీర్పు, మహాభయంకరమైన తీర్పు ఆ సముద్రాలకి దిగి వచ్చినట్టుగా మనం గమనించాలి. ఎప్పుడైతే సముద్రం మీద దేవుని ఉగ్రత దిగి వచ్చిందో, మానవుడు మరి సముద్రం మీద ఆధారపడి చేస్తున్న పనులు చేసుకోలేడు. సముద్రం మీద ఆధారపడి జరిగే ప్రయాణాలు జరగవు. సముద్రం మీద ఆధారపడి చేసే వ్యాపారాలు జరగవు. ఎందుకంటే ఓడలు నాశనం అయిపోయినాయి. ఆ యొక్క ప్రయాణాలు నాశనం అయిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. అలానే మనం చేసేటువంటి వ్యాపారం, సముద్ర వ్యాపారం ఉండదు. సముద్రంలో జరిగేటువంటి ఆ పరిస్థితులు మరి ఏంటంటే, ఆ షిప్లో కొన్ని రకాల వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అవి ఉండవు. ఈ విధంగా ఆ వ్యాపారం మరి పోతుంది. సముద్ర జలాల మీద జరిగే వ్యాపారం దెబ్బతింటుంది. అంతేకాదు, ప్రపంచ నలుమూలల లక్షల కొలది కర్మాగారాలు విడిచిపెట్టి ఈ వ్యర్థ జలాల వలన మరి ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోతుంది. ఈ నీళ్ళన్నీ మరి పొల్యూట్ అయిపోతున్నాయి, విషపూరితమైన జలాలుగా మారిపోతున్నాయి. ఇవన్నీ మనం గమనించాలి. పిల్లరా, ఇది దేవుని యొక్క తీర్పు. ఈ దేవుని యొక్క తీర్పు కనుక విషం మానవుని యొక్క ప్రాణాన్ని హరిస్తుంది. ఈ మానవ ప్రాణాన్ని హరించే ఈ విషపూరితమైనటువంటి విషయాలు, చేపలు చచ్చిపోయి కంపు కొడుతూ ఉంటాయి. వాటిని ఎవడూ కూడా ఏమీ చేయలేడు. తీసి ఎక్కడ వాటిని వేయడానికి మరి అక్కడ అవకాశం దొరకదు. పిల్లరా, ఎన్నో లక్షల కోటాను కోట్ల ఆ యొక్క చేపలు, రకరకాల చేపలు, ఆ జీవులు, సముద్రంలో జీవించే జీవులు తమ ప్రాణాలని కోల్పోతే చస్తాయి అన్నాడు. చూడండి, ఏం చెప్పాడంటే, సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను, ఏది బ్రతికలేదు. ఇంత ఉగ్రత, దేవుని ఉగ్రత లోకం మీదకి దిగిరాబోతుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ ఉగ్రతలో మనం ఉండకుండా, ఉగ్రత వల్ల చేసుకోకుండా ప్రభువుకు లోబడి, మరి మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు ఎవరిని ఉద్దేశించి విగ్రహానికి నమస్కారం చేసిన వాళ్ళకి ఆ విగ్రహం యొక్క సంఖ్యను వారి నొసడి మీద కానీ కుడి చేతి మీద కానీ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళ కొరకు మొదటి ఉగ్రత పాత్ర అన్నాడు. ఇప్పుడు మరి ప్రపంచ వ్యాప్తంగా జలాలు, సముద్ర జలాలను దేవుడు టార్గెట్ చేశాడు. ఈ సముద్ర జలాల మీద దేవుని ఉగ్రత కుమ్మరించగా జరిగిన నష్టం అపారమైన నష్టం. మానవుడికి జీవనోపాధి లేదు. నిజానికి సముద్ర జలాల మీద ఆధారపడి మరి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా వారి జీవనాధారణ పోగొట్టుకుంటున్నారు. వారందరూ ఈ యొక్క జీవనాధారణ పోగొట్టుకున్న కారణంగా వారు జీవించడమే కష్టంగా మారిపోతుంది. ఆహార పదార్థాలు లేవు, వారు చేసే వ్యాపారం లేదు, చేసే ప్రయాణాలు లేవు, వారు చేసేటువంటి పనులు ఏవీ కూడా లేని కారణంగా ఎంతగా మనిషి మా భయంకరమైనటువంటి పరిస్థితులకి మరి ఎదురుగాబోతున్నాడు. మీరు గమనించండి. పీనుగ రక్తం, సముద్ర జలాలు మరి రక్తమయంగా మారిపోయినాయి. ఈ భయంకర దుస్థితి మరి మనకు రాకుండా మనం ఆ పరిస్థితి వస్తే మనం ప్రభువులో జీవించేవారంగా, దేవుని వాక్కుకు లోబడేవారంగా మనం ప్రభుకి అర్పించుకోవలసిన వారమేంటున్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని మనం చూసాం.
ఆ ప్రేమించిన వాడు ఈ లోకాన్ని బాగు చేయడానికి, ఈ లోకంలో ఉన్న మానవాళిని విడిపించడానికి, ఈ లోకంలో మరి ఉన్నటువంటి మానవాళిని విడిపించి తన బిడ్డలుగా చేసుకోవడానికి, వారికి రక్షణానందాన్ని కలిగింపు చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి శిలువ యాగము ద్వారా ఆయన తన బిడ్డల్ని విడిపించేటువంటి ఆ యాగాన్ని జరిగించాడు. అయితే కొందరు ప్రభుని ఎరిగిన వారుగా, ఆ త్యాగాన్ని యాగాన్ని ఎరిగి ప్రభు బిడ్డలుగా మార్చబడిన వారు ఉన్నారు. కొందరు అవిధేయులైన వారు ఉన్నారు. అటువంటి అవిధేయులు ఈ ఉగ్రతకు గురి కావలసిన వారు అంటున్నారు. ఈ తీర్పులో వారు పాలు పంచుకోవలసిన వారు అంటున్నారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, మనమను సరి చేసుకుందాం, మనమను దేవునికి ఇష్టంగా మారుకుందాం, మనమను దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చుకుందాం. ఆ దుస్థితికి దిగజారిపోకుండా లోకం మీదకి వచ్చి ఆ వేదనకరమైన పరిస్థితికి మనం లోని కాకుండా, గురి కాకుండా దేవుని బిడలంగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన బిడలంగా మనం జీవించి తద్వారా ఆయన మనకిచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఎరిగి దాని యందు మన జీవనాన్ని స్థిరపరచుకునే రీతిగా మన ముందుకు సాగిపోవడానికి ప్రయాసపడవలసిన వారు వింటున్నాం. అట్టి ఆత్మీయ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపతో నింపి నడిపింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు. మహిమాన్వితుడా నీకు వందనాలు. ప్రభా, నీ ఉగ్రత, నీ కోపం పాత్రలో నింపి సముద్ర జలాల మీద కుమ్మరించబడగా అయ్యా, సముద్రపు నీళ్లు పీనుగ రక్తంగా మారిపోయినాయి. అలానే సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు, జీవులన్నీ మరణించాయి. ఇంత గొప్ప తీవ్రత నీ కోపం ప్రభా లోకం మీద, జలాల మీద కుమ్మరించావు. భయంకరమైన పరిస్థితిలో మేము పడిపోకుండా, ఆ శిక్షలో మేము ఉండకుండా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు తండ్రి మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితాల్లో క్షేమకరమైన సురక్షితమైన అనుభవాలతో నింపండి బాబు, నీకు వందనాలు. అలా ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే విన్నారో లైవ్లో వారందరిని దర్శించండి, మీ ఆత్మతో నింపండి, మీ సన్నిధి వార్త ఉంచండి, నీ చిత్తమైతే రేపటి దినం కొరకు సిద్ధపరచండి. ఇంతవరకు విన్న వాక్యాన్ని మా అంతరంగాల్లో ప్రభ స్థిరపరచుకొని వాక్యానుసారంగా జీవించడం ద్వారా మేము ప్రభ మరింత నీకు సమీపస్తులుగా చేర్చబడి నీ రాజ్యంలో ప్రభ మా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా మా యాత్ర కొనసాగించేటట్టు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. అలానే ఈ సీయోను ప్రార్థన మీద బిడ్డల్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, మీ దీవులతో నింపండి ప్రభా, నీ స్తోత్రాలు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రభ ఇంకనూ తగ్గుముఖం పట్టలేదు, అది విజృంభిస్తూనే ఉంది. నైనా మరి లక్షలు అది ప్రభ మానవాళిని వేధిస్తూనే ఉంది, బాధిస్తూనే ఉంది. అయ్యా, మరి మీ చిత్తమైతే ఈ విషయంలో మీరు కృప చూపండి. అయినను నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేస్తున్న సహాయం దయచేయండి. అలానే ప్రభా ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంలోనూ ప్రభా ఇది ప్రభా ప్రజలందరికీ అందుట్లోనూ ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించడంలోనూ మరి యవనస్తులైన బిడ్డలు ఎవరెవరైతే ప్రభానైనా వారి యొక్క జ్ఞానాన్ని నీ పరిచయకు ఉపయోగించి ఈ యొక్క వాక్య భాగాల్ని ఈ లైవ్లో అందించడానికి సహకరిస్తున్నారో వారిని కూడా మీరు దీవించి మీ ఆత్మతో నింపి మీ జ్ఞానంతో వారిని మరింతగా అభివృద్ధిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. స్తోత్రం జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.